Okay, friends, good afternoon. Good afternoon to everybody. ఓకే లాస్ట్ క్లాస్లో నుంచి మనము కామన్గా ఒక 10-15 క్లాసెస్ నుంచి మూడు వరుసల నగదు పుస్తకం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామట. ఇది నగదు పుస్తకం చాప్టర్లోనిది. లాస్ట్ క్లాస్లో మనము లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఆటోమేటిక్గా ప్రాబ్లం నెంబర్ 14 కంప్లీట్ అయిపోయింది. నా ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 15 15వ లెక్క. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఒకసారి, క్రింది వ్యవహారాలను మూడు వరుసల నగదు పుస్తకంలో నమోదు చేయండి. ఓకేనా, మూడు వరుసల నగదు పుస్తకంలో నమోదు చేయండి. 2018 జూన్ 1. ఓకేనా, చేతిలో నగదు 12,500, బ్యాంకులో నగదు 14,800 రూపాయలు. అలాగే 3వ తారీఖు నగదు అమ్మకాలు 3,000 రూపాయలు. అలాగే 7వ తారీఖు రోజున అశోక్ నుండి సరుకు కొని చెక్కు ద్వారా చెల్లింపు 5,000 రూపాయలు. అశోక్ దగ్గర నుంచి ఏమన్నా కూడా సరుకుని కొనుగోలు చేశాము. సో నగదు కాకుండా అమౌంట్ని చెక్కు ద్వారా పేమెంట్ చేయడం జరిగింది. చెక్కు ద్వారా పేమెంట్ చేసి ఎవరిస్తారు అమౌంట్ని? బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ 10వ తారీఖు బ్యాంకులో జమ చేసిన నగదు. అయితే ఈ యొక్క వ్యవహారంలో ఏముంది బేట? బ్యాంక్ ఉంది, అలాగే నగదు కూడా ఉంది. నగదు ప్లస్ బ్యాంకు రెండు ఉన్నాయి కాబట్టి కామన్గా దాన్ని ఏం చేస్తాం, ఎదురు పద్దుగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యవహారాన్ని డెబిట్ వైపు మరియు క్రెడిట్ వైపు నమోదు చేస్తాం కాబట్టి అదేమవుతుంది, ఆటోమేటిక్గా వచ్చే మనకు ఎదురు పద్దు రావడానికి అవకాశం ఉంటుంది బేట. నెక్స్ట్ 12వ తారీఖు లక్ష్మికి చెల్లించిన నగదు 1,850 రూపాయలు. అలాగే వచ్చిన డిస్కౌంట్ ఎంత మరి? 240 రూపాయల డిస్కౌంట్ కూడా రావడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ 16వ తారీఖు రోజున ఆఫీసు అవసరాల కోసం బ్యాంకు నుండి తీసిన నగదు. దీనికోసము ఆఫీస్ అవసరాలకి బ్యాంకు నుండి తీసిన నగదు ఎంత? 2,000. ఇక్కడేమో మళ్ళీ ఇందులో కూడా బ్యాంకు మరియు నగదు రెండు ఉన్నాయి. నగదు మరియు బ్యాంకు రెండు ఉంటే మనం ఎదురు పద్దు తీసుకుంటాం. ఎందుకయ్యా అంటే మనం తయారు చేసినటువంటి మూడు వరుసల నగదు పుస్తకంలో నగదు ఖాతా మరియు బ్యాంక్ ఖాతా రెండింటిని కూడా మనం తయారు చేస్తున్నాం కాబట్టి ఆ ఒకే ట్రాన్సాక్షన్ అలా డెబిట్ వైపున మరియు క్రెడిట్ వైపున మనం నమోదు చేస్తున్నాము. అందుకోసం దాన్ని ఏమని చెప్తున్నాం, మనము ఎదురు పద్దు అని ఎదురు పద్దు అని రాయడం జరుగుతుంది. అంటే డెబిట్ వైపున క్రెడిట్ వైపున ఆపోజిట్ గా నమోదు చేస్తున్నాం కాబట్టి దాన్ని ఎదురు పద్దు అని చెప్పుకుంటాం. అంటే ఇక్కడ 16వ తారీఖు ఏమొస్తుంది, ఇక్కడ ఎదురు పద్దు వస్తుంది బయట. అలాగే 19వ తారీఖు యంత్రం అమ్మడం వల్ల పేటిఎం ద్వారా వచ్చిన మొత్తం. యంత్రం అమ్మితే ఏమొచ్చింది? పేటిఎం ద్వారా అమౌంట్ వచ్చింది. పేటిఎం అంటే దీనికి సంబంధించింది బ్యాంకులోకి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. డైరెక్ట్ గా క్యాష్ అమౌంట్ మనకు రాదు. ఈ అమౌంట్ అనేది బ్యాంకులోకి వెళ్తుంది, మన అకౌంట్లోకి వెళ్తుంది. మన అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత మనం దాన్ని అవసరమైతే నగదు రూపంలో మనం తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ యంత్రాన్ని అమ్మి పేటిఎం ద్వారా నగదు అనేది ఇక్కడ రావడం జరిగింది బేట. ఎంత? అది 2,400 రూపాయల నగదు అనేది ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 25వ తారీఖు రోజున వ్యాపార ప్రకటన ఖర్చులు 150 రూపాయలు. అలాగే 28 విష్ణు నుండి వచ్చిన చెక్కు 1,980 రూపాయలు. అలాగే ఇచ్చిన డిస్కౌంట్ ఎంత? 120 రూపాయలు. ఇచ్చిన డిస్కౌంట్ 120. చెక్కును బ్యాంకులో జమ చేశారు. అంటే ఏ తేదీన అయితే 28వ తారీఖున చెక్ వచ్చింది కాబట్టి అదే తేదీన బ్యాంకులో వేశారు. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ తేదీనైతే బ్యాంకు వేరొక వ్యక్తి చెక్కు సంస్థకి ఇస్తాడో ఆ చెక్కును వెంటనే ఏం చేయాలి, అదే తేదీన బ్యాంకులో డిపాజిట్ చేయాలి. అలా కాకుండా వేరే తేదీన డిపాజిట్ చేసినట్లయితే దాన్ని ఏం చేస్తాము, దానికి ఎదురు పద్దు రాయవలసి ఉంటుంది. అయితే ఏ తేదీన అయితే చెక్కును ఇచ్చామో ఆ తేదీన బ్యాంకులోకి అమౌంట్ రాలేదు కాబట్టి దాన్ని మనము నగదు కాలంలో నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది బేట. కానీ ఇక్కడ అలాంటి అవసరం లేదు, ఎందుకంటే చెక్కును బ్యాంకులో జమ చేస్తారు కాబట్టి ఇలాంటి ఎదురు పద్దు ఇక్కడ రాదు. నెక్స్ట్ 30వ తారీఖు చెక్కు ద్వారా జీతాల చెల్లింపు 3,280. జీతాల చెల్లింపు అనేది నగదు ద్వారా చెల్లించవచ్చు, అలాగే బ్యాంకు ద్వారా కూడా చెల్లించడానికి అవకాశం ఉంటుంది బేట. కాబట్టి చెక్కు ద్వారా జీతాల చెల్లింపు 3,280 రూపాయలు. ఇవి మనకి ఇచ్చినటువంటి వ్యాపార వ్యవహారాలు. ఈ వ్యాపార వ్యవహారం ఎక్కడ నమోదు చేయాలి? మూడు వరుసల నగదు పుస్తకంలో నమోదు చేయాలి. ఓకేనా, దానికి సంబంధించినటువంటి మనము ఏం చేసాం,
పట్టికను వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది 3 వరుస నగదు పుస్తకానికి సంబంధించినటువంటి పట్టిక బెట. ఈ యొక్క పట్టికలోని నగదు మరియు బ్యాంకు అలాగే ఇచ్చిన డిస్కౌంట్ వచ్చిన డిస్కౌంట్ కూడా ఇందులో నమోదు చేయవలసి ఉంటుంది బెట. ఓకే, ఫస్ట్ కాలం తీసుకోండి. ఫస్ట్ కాలం వచ్చేసి ఇది తేదీ. రెండవ కాలం వచ్చేసి వివరాలు ఇలా తీసుకుంటున్నాం దీన్ని. థర్డ్ కాలం వచ్చేసి మూడవది ఆవర్జ పుట సంఖ్య. నెక్స్ట్ వన్ నగదు, అలాగే బ్యాంకు, అలాగే ఇచ్చిన డిస్కౌంట్. నెక్స్ట్ వివరాలు, నెక్స్ట్ తేదీ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తేదీ, ఇప్పుడు వివరాలు, అలాగే ఆవర్జ పుట సంఖ్య, నెక్స్ట్ నగదు, అలాగే బ్యాంకు. ఇవన్నీ కూడా 3 వరుస నగదు పుస్తకానికి సంబంధించినటువంటి ఇది నమూనా బెట. ఇది అంటే కుడి చేతి వైపున క్రెడిట్ అని, అలాగే ఎడమ చేతి వైపున డెబిట్ చూపించడం జరుగుతుంది. సో ఇందులో ఏం రాస్తుందండి, ఫస్ట్ కాలం వచ్చేసి తేదీ, రెండవ కాలంలో వివరాలు, మూడవ కాలంలో ఆవర్జ పుట సంఖ్య, ఇందులో నగదు, బ్యాంకు, నెక్స్ట్ ఇచ్చిన డిస్కౌంట్, ద సేమ్ టైం తేదీ, అలాగే వివరాలు, నెక్స్ట్ ఆవర్జ పుట సంఖ్య, నగదు, బ్యాంకు, వచ్చిన డిస్కౌంట్. ఓకేనా, వచ్చిన డిస్కౌంట్. ఇవన్నీ కూడా 3 వరుస నగదు పుస్తక ప్రొఫార్మా విధంగా వేసుకోవాలి ఖచ్చితంగా. ఇలా వేసిన తర్వాత మనము లెక్కను నమోదు చేయవలసి ఉంటుంది. ఇందులో రాయండి అనే టైటిల్ 3 వరుసల నగదు పుస్తకం. ఓకేనా, ఇది 3 వరుసల నగదు పుస్తకం. ఇది యొక్క నమూనా. ఇందులో మనము నగదు వచ్చినట్లయితేనేమో డెబిట్ వైపున నగదు కాలంలో నగదుకు సంబంధించిన వ్యవహారాలను నమోదు చేస్తాము. బ్యాంకు రిసీవ్ చేసుకున్నట్లయితే బ్యాంకు సంబంధించిన వ్యవహారాలను డెబిట్ వైపున నమోదు చేస్తాము. అలాగే నగదు చెల్లించిన మరియు బ్యాంకు ద్వారా చెల్లించినా కూడా ఆ యొక్క వ్యవహారాలను ఎటువైపు నమోదు చేసుకుంటామట, క్రెడిట్ వైపున నమోదు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి నగదు కానీ బ్యాంకు కానీ రిసీవ్ చేసుకున్నట్లయితే డెబిట్ వైపున, అలాగే నగదు కానీ బ్యాంక్ కానీ పేమెంట్ చేసినట్లయితే క్రెడిట్ వైపున మనము నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ వన్ 2018 జూన్ 1, 2018
జూన్ 1. ఓకేనా? ఏం జరుగుతుంది? చేతిలో నగదు 12,500, అలాగే బ్యాంకులో నగదు 14,800. అంటే ఇక్కడ రెండు కూడా బ్యాంకు మరియు నగదు రెండు కూడా ఏమవుతున్నాయి బిడ్డ? డెబిట్ నిల్వలను కలిగి ఉన్నాయి. అంటే ఏమవుతుంది? నగదుకు తెచ్చిన నిల్వ, అలాగే బ్యాంకు కూడా తెచ్చిన నిల్వ అవుతుంది. కాబట్టి ఈ రెండు నిల్వలను కూడా మనం ఎటువైపు తీసుకోవాలా? డెబిట్ వైపున నమోదు చేసుకోవాలి. ఏమన్నా నమోదు చేసుకుంటాం బిడ్డ? మరి ఇక్కడ రండి, టు తెచ్చిన నిల్వ. ఏమన్నా నమోదు చేసుకుంటున్నాం మనము? టు తెచ్చిన నిల్వ అని నమోదు చేస్తాం. తెచ్చిన నిల్వ అంటే నగదు ఎంత చూపిస్తుంది మనకి ఇక్కడ? 12,500 రూపాయల నగదు చూపిస్తుంది. బ్యాంక్ ఏమో 14,500 రూపాయలను బ్యాంకు చూపిస్తుందట. అవి రెండు నగదు మరియు బ్యాంకు రెండు కూడా డెబిట్ వైపున ప్రారంభపు నిల్వ లేదా తెచ్చిన నిల్వలను మనం చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా కూడా చేతిలో నగదని కానివ్వండి, బ్యాంకులో నగదని కానివ్వండి, నగదు నిల్వ అని కానివ్వండి, బ్యాంకు నిల్వ అని కానివ్వండి ఇస్తే ఖచ్చితంగా డెబిట్ వైపు అవి తెచ్చిన నిల్వగా మనం రాసుకోవాల్సి ఉంటుంది బిడ్డ. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి 3 తారీఖు రోజున నగదు అమ్మకాలు. ఓకేనా? నగదు ద్వారా అమ్మకాలు చేయడం జరిగింది. అంటే నగదుకు సరుకులను అమ్మినాము. నగదుకు సరుకులు అమ్మినప్పుడు సరుకు అనేది బయటకు పోతుంది, నగదు అనేది ఇక్కడ సంస్థలోకి వస్తుంది. ఎప్పుడైతే నగదు అనేది సంస్థలోకి వస్తుందో ఆ వచ్చేటువంటి నగదు మనం ఎటువైపు నమోదు చేసుకోవాలి? మరి డెబిట్ వైపున నమోదు చేసుకోవాలి. ఎందుకంటే నగదు వస్తే డెబిట్, నగదు పోతే క్రెడిట్. కాబట్టి అంటే వస్తువులను అమ్మడం ద్వారా మనకి ఏమొస్తుంది? నగదు వస్తుంది. వస్తువులను కొంటే ఏమైతుంది? నగదు పోతుంది ఇక్కడ. కాబట్టి అమ్మడం వల్ల నగదు వస్తుంది. కాబట్టి డెబిట్ వైపున నమోదు చేయండి. 3 తారీఖు రోజున ఏమని రాస్తాం మరి? అమ్మకాల ఖాతా. అమ్మకాల ఖాతా ఎంత వచ్చింది బిడ్డ? నగదు 3,000 రూపాయల నగదు. కాబట్టి నగదు కాలంలో 3,000 రూపాయలు ఇక్కడ నమోదు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి అశోక్ నుండి సరుకు కొని చెక్కు ద్వారా చెల్లింపు. ఓకేనా? ఎవరి దగ్గర నుంచి కొన్నాం సరుకుని? అశోక్ దగ్గర నుంచి సరుకును కొన్నాం. కానీ మనం ఏమి ఇచ్చాము ఇక్కడ? చెక్ ఇవ్వడం జరిగింది, నగదు ఇవ్వలేదు. నగదు ఇస్తేనేమో సంస్థల నుంచి అమౌంట్ పోతుంది, చెక్ ఇస్తే ఏమవుతుంది? ఇక్కడ సంస్థకు సంబంధించిన బ్యాంకు నుంచి అమౌంట్ అనేది ఇక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఓవరాల్ గా నగదు అనేది ఏమవుతుంది? ఇక్కడ సంస్థలో నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నగదు అనేది సంస్థలో నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ క్రెడిట్ వైపున నమోదు చేయాలి. అంటే నగదు అనేది చెల్లింపు అవుతుంది ఇక్కడ బ్యాంకు ద్వారా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? దానిని క్రెడిట్ వైపున నమోదు చేస్తున్నాం. ఎన్ని తారీఖు పెట్టాలి? 7 తారీఖు రోజున 2018 జూన్ 7 తారీఖు. సో ఏమని రాస్తాం మరి? అశోక్ నుండి సరుకు కొన్నాం కాబట్టి అశోక్ నుండి సరుకు కొని చెక్కు ద్వారా చెల్లించినాం. ఇక్కడ అశోక్ అనే పేరు రాయమనం. ఎందుకంటే ఎప్పుడైతే అమౌంట్ పేమెంట్ చేస్తామో అప్పుడు వ్యక్తితో మనకు సంబంధం ఉండదు. కాబట్టి మరి ఏం కొన్నాము? వస్తువులను కొన్నాము. కాబట్టి ఏమని రాస్తామో? కొనుగోలు ఖాతా అని రాస్తాం. ఇక్కడ బై కొనుగోలు ఖాతా. ఎంత బిడ్డ? కొనుగోలు ఖాతా ఎంత కొన్నాము? ఇక్కడ చెక్కు ద్వారా 5,000 రూపాయలు. కాబట్టి బ్యాంకు కాలంలో 5,000 రూపాయలు మనకు నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అది 7th డేట్ కి సంబంధించినటువంటి వ్యవహారం. నెక్స్ట్ వన్ వచ్చి చూడండి, 10 తారీఖు రోజున బ్యాంకులో జమ చేసిన నగదు తీసుకుని ఎక్కడ వేసాం? ఇక్కడ బ్యాంకులో వేసాం. అయితే ఈ ప్రయోజనాన్ని ఎవరు పొందుతున్నారు? ఇక్కడ బ్యాంక్ అనేది ప్రయోజనాన్ని పొందుతుంది. ఎప్పుడైతే బ్యాంకు ప్రయోజనాన్ని పొందుతుందో బ్యాంక్ ఏమవుతుంది? ఇక్కడ డెబిట్ అవుతుంది. నగదు ఏమవుతుంది? మరి క్రెడిట్ అవుతుంది. అంటే నగదు చెల్లింపు అవుతుంది కాబట్టి నగదేమో క్రెడిట్ అవుతుంది, బ్యాంక్ అనేది ప్రయోజనాన్ని పొందుతుంది కాబట్టి ఇక్కడ బ్యాంక్ అనేది డెబిట్ అవుతుంది. అలాగే మన ఇక్కడ వ్యవహారంలో నగదు మరియు బ్యాంకు రెండు ఉన్నాయి. అలాగే మనం నగదు ఖాతా బ్యాంక్ ఖాతా తయారు చేస్తున్నాం కాబట్టి నగదు అనేది వస్తుంది, బ్యాంక్ అనేది ప్రయోజనాన్ని పొందుతుంది కాబట్టి డెబిట్ వైపున బ్యాంక్ కాలంలో రాస్తాము, నగదు అనేది సంస్థ నుంచి పోతుంది కాబట్టి క్రెడిట్ వైపున నగదు కాలంలో రాస్తాము. అంటే ఒకే వ్యవహారాన్ని ఏం చేస్తున్నాం ఇట రెండు వైపులా నమోదు చేస్తున్నాము. డెబిట్ వైపు నమోదు చేస్తున్నాము, క్రెడిట్ వైపు కూడా నమోదు చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏమని చెప్తాము? ఇక్కడ ఎదురు పద్దు అని చెప్తున్నాం. మనం ఏమని చెప్తున్నాం బేట? ఎదురు పద్దు. కాబట్టి ఎన్ని తారీఖు? అది 10 తారీఖు. దీని చిట్టాబద్దు ఏమవుతుంది? ఇక్కడ
బ్యాంకు ఖాతా డేటా టు బ్యాంకు ఖాతా డేటా టు నగదు ఖాతా. ఓకేనా బేటా? బ్యాంకు ఖాతా డేటా టు నగదు ఖాతా అంటే బ్యాంక్ ఏమో డెబిట్ చూపిస్తుంది, నగదేమో క్రెడిట్ ని చూపిస్తుంది. కాబట్టి మనము డెబిట్ వైపున బ్యాంక్ కాలంలో అమౌంట్ బ్యాంక్ ఖాతా బ్యాంక్ అమౌంట్ బ్యాంక్ కాలంలో రాసుకోవాలా, నగదేమో క్రెడిట్ వైపు నగదు కాలంలో రాసుకోవాలి. ఎంత తారీఖు అది? 10 తారీఖు రోజున రాయండి. 10 తారీఖు రోజు టు ఎక్కడ చూపిస్తుంది? బ్యాంక్ చూపిస్తుంది కాబట్టి డెబిట్ వైపు బ్యాంకు కాలంలో 1800 రూపాయలు. అలాగే క్రెడిట్ వైపు సేమ్ తారీఖు 10 తారీఖు రోజున నగదు కాలంలో ఎంత? 1800 రూపాయలు. ఓకేనా? నగదు పోయింది. దాన్ని ఎవరు తీసుకున్నారు? ఇక్కడ బ్యాంకు రిసీవ్ చేసుకుంది. అయితే మరి బ్యాంకులు అమౌంట్ నమోదు చేయడానికి మరి ఇక్కడ వివరణ ఏమని రాస్తాము? నగదు వచ్చింది కాబట్టి బ్యాంకులో రాస్తాము. కాబట్టి ఇక్కడ ఏమని రాయొచ్చు? నగదు ఖాతా, నగదు ఖాతా. అలాగే నగదు అనేది పోయింది. ఎక్కడికి పోయింది? అది బ్యాంకులోకి పోయింది. కాబట్టి ఇక్కడ ఏమని రాస్తాం మనము? బై బ్యాంకు ఖాతా. ఓకేనా బేటా? సో టు నగదు ఖాతా బై బ్యాంకు ఖాతా. సేమ్ తేదీ సంబంధించిన వ్యవహారాలను డెబిట్ వైపు క్రెడిట్ వైపు నమోదు చేసాం కాబట్టి ఆవర్జ పుట సంఖ్య కాలంలో ఏ అనే అక్షరాన్ని చూపిస్తాం. ఇక్కడ ఏ అనే అక్షరం ఏం తెలియజేస్తుంది? ఎదురు పద్దును తెలియజేస్తుంది. అంటే 10 తారీఖులో ఉన్నటువంటి వ్యవహారం డెబిట్ వైపున, అలాగే 10 తారీఖులో ఉన్న వ్యవహారం క్రెడిట్ వైపున రెండు కూడా ఒకే వ్యవహారము, అవి రెండు ఎదురు పద్దుగా నమోదు చేయబడిందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది బేట. ఓకేనా? నెక్స్ట్ వన్ 12 తారీఖు లక్ష్మికి చెల్లించిన నగదు 1850, వచ్చిన డిస్కౌంట్ 240 రూపాయలు. లక్ష్మికి ఏం చెల్లించాం? ఇక్కడ మనము నగదు చెల్లించాం. అంటే నగదు అనేది ఏమైతుంది? సంస్థలో నుంచి బయటకి పోతుంది, సంస్థలో నుంచి బయటకి పోతుంది. ఓకేనా? కాబట్టి ఎటువైపు నమోదు చేయాలి? దాన్ని క్రెడిట్ వైపున నమోదు చేయాలి. ఓకేనా? సో ఎవరికి పోయిందా నగదు? లక్ష్మి రిసీవ్ చేసుకుంది ఇక్కడ. కాబట్టి క్రెడిట్ వైపున రాయండి. 12 తారీఖు రోజున బై లక్ష్మి ఖాతా, లక్ష్మి ఖాతా. ఎంత నగదు చెల్లించాము? ఆమెకి 1850 రూపాయల నగదు. కాబట్టి నగదు కాలంలో 1850 రూపాయలు నగదు రాసుకొని డిస్కౌంట్ ఎంత వచ్చింది మనకి? సంస్థకి ఎంత వచ్చింది? 240 రూపాయల డిస్కౌంట్ వచ్చింది. అంటే వచ్చిన డిస్కౌంట్ ఏమవుతుంది? సంస్థకి ఆదాయం అవుతుంది. ఇచ్చిన డిస్కౌంట్ ఏమవుతుంది? సంస్థకి ఖర్చు అవుతుంది ఇక్కడ. కాబట్టి వచ్చిన డిస్కౌంట్ క్రెడిట్ లో ఉంటుంది, ఇచ్చిన డిస్కౌంట్ డెబిట్ లో ఉంటుంది బేట. ఈ విషయాన్ని మనం మర్చిపోదు ఇక్కడ. కాబట్టి డిస్కౌంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటామో క్రెడిట్ వైపు డిస్కౌంట్ వచ్చిన డిస్కౌంట్ కాలంలో రాసుకోవడం జరిగింది అక్కడ. ఓకేనా? నెక్స్ట్ అలాగే 16 తారీఖు ఆఫీస్ అవసరాల కోసం బ్యాంకు నుండి తీసిన నగదు. ఇక్కడ కూడా బ్యాంకు మరియు నగదు రెండు ఉన్నాయి ఇక్కడ. అయితే బ్యాంక్ లో నుంచి ఆఫీస్ అవసరాల కోసం తీస్తున్నాం కాబట్టి దీనికి ఖచ్చితంగా ఎదురు పద్దు రాయవలసి ఉంటుంది. అలాగే మనము బ్యాంకు నుండి సొంతానికి తీసిన నగదు కూడా కొన్ని సందర్భాల్లో ఇస్తుంటాడు. బ్యాంకు నుండి సొంతానికి తీసిన నగదు ఇస్తుంటాడు. ఆ సొంతానికి తీసిన అనేది ఎవరు తీస్తారు? ఇక్కడ యజమాని తీస్తాడు బిడ్డ. యజమానికి సంస్థకి సంబంధం ఉండదు ఇక్కడ. ఎందుకంటే యజమాని వేరు, సంస్థ వేరు. ఒకవేళ యజమాని ఏమైనా ఇస్తే మళ్ళీ ఇచ్చేసే సంస్థ, ఏమైనా ఇవ్వాల్సి ఉంటే తీసేసుకుంటున్న సంస్థ. కాబట్టి ఇక్కడ ఆఫీస్ అవసరాల కోసం తీసాడు కాబట్టి దీనికి ఎదురు పద్దు రాస్తాం. అంటే ఆఫీస్ అవసరాల కోసం ఎదురు నుంచి తీసాం నగదు, బ్యాంక్ లో నుంచి తీసినాం. అంటే ఇక్కడ బ్యాంక్ ఏమైతుంది? ఇక్కడ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే బ్యాంక్ ప్రయోజనాన్ని ఇస్తుందో అప్పుడు బ్యాంక్ ఏమవుతుంది? ఇక్కడ క్రెడిట్ అవుతుంది. అప్పుడు బ్యాంక్ ఏం చేస్తామో క్రెడిట్ చేస్తాం. మనకి ఏమొస్తుంది? నగదు వస్తుంది. కాబట్టి నగదు ఖాతాని డెబిట్ చేసి బ్యాంక్ ఏం చేస్తున్నాం? ఇక్కడ క్రెడిట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? నగదు ఖాతా డేటా టు బ్యాంకు ఖాతా అని చూపిస్తున్నాం అక్కడ. కాబట్టి నగదు డెబిట్ విలువను చూపిస్తుంది, బ్యాంకు క్రెడిట్ విలువను చూపిస్తుంది. కాబట్టి 16 తారీఖు రోజున డెబిట్ వైపున నగదు కాలంలో 2000 రూపాయలు నమోదు చేసుకుంటున్నాము. అలాగే క్రెడిట్ వైపున బ్యాంకు కాలంలో ద సేమ్ డేట్ క్రెడిట్ వైపున బ్యాంకు కాలంలో
2000 రూపాయలను నమోదు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? అయితే మరి ఏ విధంగా నమోదు చేసుకుంటామో, నగదు కాలంలో నగదు రాయం కాబట్టి ఏమని రాస్తాం, మరి టు బ్యాంకు ఖాతా అని రాస్తాం బేట. టు బ్యాంకు ఖాతా. అలాగే బ్యాంక్ ఖాతాలో బ్యాంకు రాయం కాబట్టి ఏమని రాస్తాం ఇక్కడ, నగదు ఖాతా అని రాస్తాం ఇక్కడ. ఓకేనా? సో అట్ ద సేమ్ టైం ఆవర్త పుట సంఖ్య కాలంలో డెబిట్ వైపున 16 తారీఖు ఎదురుగా ఏ అని, అలాగే క్రెడిట్ వైపున కూడా ఆవర్త పుట సంఖ్యలో ఏ అనే అక్షరాన్ని చూపిస్తాం. ఎందుకంటే అది ఎదురు పద్దని తెలియజేస్తుంది. ఒకే తేదీకి సంబంధించిన వ్యవహారాలు రెండు వైపున ఎందుకు నమోదు చేస్తామని మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసము అదేం తెలియజేస్తుంది, ఎదురు పద్దు. అంటే ఇందులో నగదు మరియు బ్యాంక్ ఉంది కాబట్టి దీన్ని ఎదురు పద్దుగా రావడం జరిగింది. అందుకే డెబిట్ మరియు క్రెడిట్ వైపున నమోదు చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఆ యొక్క ఏ అనే అక్షరం మనకు తెలియజేస్తుంది బేట. ఓకేనా? దట్ ఈస్ నెక్స్ట్ వన్ వచ్చేసి 19 తారీఖు. యంత్రం అమ్మడం వల్ల పేటిఎం ద్వారా వచ్చిన నగదు. యంత్రం అమ్మినం కానీ మనకి ఎలా వచ్చింది అమౌంట్, పేటిఎం ద్వారా వచ్చింది. చూడండి బిడ్డ, బ్యాంకుకు సంబంధించి రకరకాలుగా ట్రాన్సాక్షన్ ఉంటుంది. డెబిట్ కార్డు ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా, అలాగే పేటిఎం ద్వారా, గూగుల్ పే ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా, ఫోన్ పే ద్వారా, అంటే అనేక రకాలుగా బ్యాంకు ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. అంటే ఈ రకాలుగా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా మనం ఎక్కడ నమోదు చేయాలా, బ్యాంకులో నమోదు చేయాలి అమౌంట్. ఎందుకంటే ఈ యొక్క పేటిఎం కానివ్వండి, నెట్ బ్యాంకింగ్ కానివ్వండి, క్రెడిట్ కార్డు కానివ్వండి, అన్నీ కూడా కేవలం బ్యాంకు ద్వారా జరిగేటువంటి వ్యవహారాలు, ట్రాన్సాక్షన్స్. కాబట్టి ఆ యొక్క అమౌంట్ ఎక్కడ నమోదు చేయాలి, బ్యాంకు కాలంలోనే నమోదు చేయాలి. ఒకవేళ వచ్చిందా పోయింది అనేది, వస్తేనేమో డెబిట్ సైడ్ బ్యాంక్ కాలంలో నమోదు చేయాలా, పోతేనేమో క్రెడిట్ సైడ్ బ్యాంక్ కాలంలో నమోదు చేయాలి బట్ ఇక్కడ. ఓకేనా? కాబట్టి యంత్రం అమ్మడం ద్వారా, పేటిఎం ద్వారా వచ్చిన మొత్తం, యంత్రాన్ని అమ్మినాం, మనకి ఏమొచ్చింది, పేటిఎం ద్వారా అమౌంట్ వచ్చింది, అంటే నగదు వచ్చినట్టే కదా. అంటే నగదు అనేది సంస్థలోకి వచ్చింది కాబట్టి, మనకు వచ్చింది కాబట్టి నగదుని రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఏమవుతుందని డెబిట్ వైపు నమోదు చేస్తాం. ఎలా వచ్చింది, యంత్రం అమ్మడం వల్ల. అంటే ఏమైతే అమ్మినా దాన్ని పేర్చారు కాబట్టి యంత్రం అని రాసుకుంటాము. ఇక్కడ అమ్మకాలని నమోదు చేయబెట్టాం కాబట్టి రాయండి 19 తారీఖు రోజున టు యంత్రం ఖాతా, టు యంత్రం ఖాతా ఎంత వచ్చింది నగదు పేటిఎం ద్వారా 2400. కాబట్టి బ్యాంక్ లో రాయండి 2400 రూపాయలు. ఓకేనా? యంత్రం అమ్మడం ద్వారా, యంత్రం అమ్మడం వల్ల పేటిఎం ద్వారా వచ్చినటువంటి నగదు ఎంత, 2400 రూపాయలు బెట. ఓకేనా? పేటిఎం అని ఇచ్చింది కాబట్టి మనం బ్యాంక్ లో రాయడం జరిగింది అమౌంట్ కూడా మర్చిపోవద్దు. అలాగే నెక్స్ట్ వన్ వ్యాపార ప్రకటన ఖర్చులు 150 రూపాయలు. అంటే సంస్థ కోసము రకరకాలుగా ప్రకటనలు చేస్తూ ఉంటాం. దానికి మనం చేయాలంటే ఏం కావాలా, అమౌంట్ పే చేయాలా. సో అలాంటి అమౌంట్ ఎంత పే చేసినా 150 రూపాయలు పే చేసిన అంటే ఏమైంది, నగదు అనేది సంస్థ నుంచి పోయింది. ఎప్పుడైతే నగదు సంస్థ నుంచి పోతుందో మనం ఎటు వైపున నమోదు చేస్తాం, దాన్ని క్రెడిట్ వైపున నమోదు చేస్తాము. కాబట్టి 25 తారీఖు రోజున రాయండి బై వ్యాపార ప్రకటన ఖర్చుల ఖాతా. ఓకేనా? ఎంత ఖర్చు చేసామో 150 రూపాయలు. ఇది కూడా నగదు పేమెంట్, నగదు ద్వారా మాత్రమే చేయడం జరిగింది. అందుకోసమే నగదు ఖాతాలో దాన్ని మనము నమోదు చేసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి 28 విష్ణు నుండి వచ్చిన చెక్కు 1980, ఇచ్చిన డిస్కౌంట్ 120. చెక్కును బ్యాంక్ లో జమ చేశారు. చాలా క్లియర్ మనకి, ఎందుకంటే ఏ రోజైతే చెక్కు విష్ణు నుంచి వచ్చిందో అదే రోజున చెక్కుని బ్యాంక్ లో వేసాం. ఓకేనా? అదే రోజు బ్యాంక్ లో వేసాం కాబట్టి దీనికి ఎదురు పద్దు అనేది రాదు. ఒకవేళ అదే రోజు కాకుండా వేరొక రోజున బ్యాంక్ లో వేసినట్లయితే దానికి ఎదురు పద్దు రాయవలసి ఉంటుంది బెటర్. కాబట్టి అదే రోజున బ్యాంక్ లో చెల్లించడం జరిగింది కాబట్టి దీనికి ఎలాంటి ఎదురు పద్దు రాయవలసిన అవసరం ఇక్కడ లేదు దీనికి. కాబట్టి డైరెక్ట్ గా నమోదు చేసుకోవచ్చు. విషయం నుంచి మనకి ఏమొచ్చింది, చెక్ వచ్చింది. ఆ చెక్కుని ఎవరు రిసీవ్ చేస్తున్నారు, ఇక్కడ బ్యాంక్ రిసీవ్ చేసుకుంది కాబట్టి మనం ఎక్కడ నమోదు చేస్తామో, డెబిట్ కాలంలో నమోదు చేస్తాము. ఓకేనా? ఇలా నమోదు చేస్తాం బేట. 28 తారీఖు చెక్ ఎవరు ఇచ్చారు, ఇక్కడ విష్ణు. కాబట్టి రాయండి విష్ణు ఖాతా, విష్ణు ఖాతా చెక్ ఎంత
1980. చెక్ అంటే బ్యాంకు కాలంలో 1980 రూపాయలు. అలాగే డిస్కౌంట్ ఎంత వచ్చింది? ఇచ్చిన డిస్కౌంట్ అది 120 రూపాయల డిస్కౌంట్ వచ్చింది. ఇక్కడ ఇచ్చిన డిస్కౌంట్ అనేది సంస్థకి ఖర్చు, వచ్చిన డిస్కౌంట్ అనేది సంస్థకి ఆదాయం పెట్టే ఇక్కడ. కాబట్టి డిస్కౌంట్ అనేది సంస్థ ఇచ్చింది కాబట్టి అది ఖర్చు డెబిట్ వైపున నమోదు చేసుకున్నాం మనం ఇక్కడ. ఓకేనా? అది విష్ణు నుంచి వచ్చినటువంటి చెక్కు, ఇచ్చినటువంటి డిస్కౌంట్ ఇలా సింపుల్ గా అయిపోయింది. అలాగే సేమ్ రోజు డిపాజిట్ అయ్యి ఏమవుతుందని ఒకసారి బ్యాంక్ లో రాయాలి, మరొకసారి నగదులో రాసాము, ఒకసారి బ్యాంక్ లో రాసాము, మళ్ళీ ఒకసారి క్రెడిట్ వైపున నగదులో రాసాము. అంటే ఒక్క దానిని 3 సార్లు నమోదు చేయవలసి ఉంటుంది చెక్కుని. అదే రోజులో నమోదు చేయకుండే ఒకే రోజు నమోదు చేస్తే ఒకేసారి దాన్ని రాసేస్తున్నాం. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి 30 చెక్కు ద్వారా జీతాల చెల్లింపు. చెక్కు ద్వారా జీతాలను చెల్లించాం అంటే అమౌంట్ ఎవరు ఇస్తుంది? ఇక్కడ బ్యాంక్ ఇస్తుంది. ఓకే, బ్యాంక్ ఇచ్చినా కూడా సంస్థ ఇచ్చినా కూడా మొత్తం మీద నగదు అనేది ఏమైతుంది? పోతుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనం? దాన్ని క్రెడిట్ వైపున నమోదు చేయాలి. ఎన్ని తారీఖు ఇచ్చాం జీతాలు? 30 తారీఖు రోజున. కాబట్టి రాయండి ఇక్కడ 30 తారీఖు బై జీతాల ఖాతా. ఓకేనా బిడ్డ? ఎంత చెల్లించాం జీతాలు? 3200. ఎలా? చెక్కు ద్వారా. కాబట్టి మనం ఎందులో నమోదు చేయాలి మరి? బ్యాంకు కాలంలో 3280 రూపాయలు బ్యాంకు కాలంలో నమోదు చేయడం జరుగుతుంది. చెక్కు ద్వారా చెల్లించాం కాబట్టి. ఒకవేళ నగదు ద్వారా చెల్లిస్తే ఎందులో నమోదు చేస్తాం మనము? నగదు కాలంలో నమోదు చేస్తాం. ఇక్కడ చెక్కు ద్వారా చెల్లించడం జరిగింది కాబట్టి బ్యాంకు కాలంలో నమోదు చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా వ్యాపార వ్యవహారాలు. నగదు వచ్చినప్పుడు మనం నగదు కాలంలో డెబిట్ వైపు నమోదు చేసుకున్నాము, నగదు పోయినట్లయితే క్రెడిట్ వైపు నగదు కాలంలో నమోదు చేసుకోవడం జరిగింది. ఒకవేళ బ్యాంకు రిసీవ్ చేసుకున్నట్లయితే బ్యాంకులోకి చెక్కు కానీ నగదు కానీ వస్తే డెబిట్ కాలంలో బ్యాంక్ కాలంలో రాసుకున్నాము డెబిట్ సైడ్. అలాగే బ్యాంకు నుండి నగదు కానీ చెక్కు కానీ ఇచ్చినట్లయితే క్రెడిట్ వైపున బ్యాంక్ కాలంలో నమోదు చేసుకోవడం జరిగింది బిడ్డ. అందుకే వస్తే డెబిట్ అని చెప్పాము, ఇస్తే క్రెడిట్ అని చెప్పాము బిడ్డ. అందుకే ఇందులో ఒకేసారి మనం 3 ఖాతాలు నమోదు చేస్తున్నాము. నగదు ఖాతా తయారు చేస్తున్నాము, బ్యాంక్ ఖాతా తయారు చేస్తున్నాము, అలాగే డిస్కౌంట్ ఖాతాలను తయారు చేస్తాం బిడ్డ. ఓకేనా? ఇది మనకి ఇచ్చినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా 3వ వరుస నగదు పుస్తకంలో రికార్డ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ డెబిట్ తెచ్చిన నిల్వ అనేది ఎటువైపు మనకు డెబిట్ వైపున తెచ్చిన నిల్వ చూపిస్తుంది. ఓకేనా? అయితే మరి తెచ్చిన నిల్వ ఎటువైపు వస్తుంది అంటే ఎక్కడైతే తెచ్చిన నిల్వ ఉంటుందో అటువైపు ఎక్కువ మొత్తం ఉంటుంది. ఓకేనా? తెచ్చిన నిల్వ ఎక్కడైతే కనుక్కుంటున్నామో అటువైపు తక్కువ మొత్తం ఉంటుంది. అంటే తక్కువ మొత్తం ఉన్న సైడు నగదు కానివ్వండి, బ్యాంక్ కానివ్వండి రూపాయలు తక్కువ ఉన్న వైపున మనము ఏం చేస్తామో తేల్చిన నిల్వను కనుక్కుంటాం ఇక్కడ. కాబట్టి ఎన్ని తారీఖు అది? నెల చివరి తారీఖు. ఆ నెలలో చివరి తారీఖు ఏంటిదిరా? 30 తారీఖు. కాబట్టి బై రాయండి, బై తేల్చిన నిల్వ. ఏ నిల్వ బేట? తేల్చిన నిల్వ. ఈ తేల్చిన నిల్వ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? నగదు మరియు బ్యాంకులకు సంబంధించినటువంటి మొత్తాలను తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఇచ్చిన డిస్కౌంట్ కాలంలో ఎంత వస్తుంది? 120 రూపాయలు. అలాగే బ్యాంకు చూడండి 0, సెకండ్ కాలంలో 8, థర్డ్ కాలంలో 9, 4 13, 13 8 21, 5 26. అలాగే 4 1 5, 5 2 7, 7 1 8, 8 2 10, 0. 1 + 1 ఎంత? 2. అంటే ఎంత వచ్చింది బ్యాంక్ అమౌంట్? 20,680 రూపాయలు బ్యాంక్ విలువ ఉంది. అలాగే నెక్స్ట్ నగదు చూడండి 0 ఫస్ట్ కాలం, సెకండ్ కాలం కూడా 0, థర్డ్ కాలం 5, ఫోర్త్ కాలం 3 2 5, 5 + 2 ఎంత? 7. ఇలా 1 17,500 రూపాయలేమో నగదు. అలాగే 20,680 రూపాయలేమో బ్యాంకు. అంటే మనం ఏం కనుక్కోవాలి? నగదు మరియు బ్యాంకుకు సంబంధించినటువంటి తేల్చిన నిల్వ మనం కనుక్కోవాలి. ఓకేనా? ఫస్ట్ దేన్ని కనుక్కుందాము? నగదు యొక్క తేల్చిన నిల్వ. కాబట్టి ఇక్కడ రాయండి నగదు. సూత్రం ఏముంది మనకు? డెబిట్ మైనస్ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు తేల్చిన నిల్వ. క్యారీ అంటే తేల్చిన నిల్వ. ఓకే, రాయండి. డెబిట్ నిల్వ ఎంత ఉంది? 17,500 రూపాయలు నగదు డెబిట్ నిల్వ ఉంది. మైనస్ ఇక్కడ క్రెడిట్ నిల్వ ఎంత ఉంది? ఒకసారి ఇక్కడ
0 0 సరే 5 ఉంది కదా 5 + 5 ఎంత 10. ఓకే 8 8 16 1 17 1 18 ఓకేనా 8 16 17 18. ఓకే 1 2 3 3800 రూపాయలు వస్తుంది మేడం మనకి ఇక్కడ 3800. కాబట్టి మైనస్ 3800 తీసేస్తే 0 లో 0 పోతే 0 0. 15 లో నుంచి 8 పోతే ఎంత బేటా 15 లో నుంచి 8 పోతే 7. అలాగే ఇక్కడ ఎంత ఉంది 6. 6 లో నుంచి 3 పోతే 3. ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ 1. ఎంత వచ్చింది 13,700 రూపాయలు నగదు యొక్క తేల్చిన నిల్వ. కాబట్టి రండి నగదు కాలంలో 13,700 రూపాయలు. ఓకేనా. నెక్స్ట్ అలాగే బ్యాంకుకు సంబంధించి చూడండి. సారీ నాకు బ్యాంకు డెబిట్ ఎంత ఉంది 20,680 రూపాయలు మైనస్ క్రెడిట్ వైపు ఎంత చేయండి 5 2 7 7 3 10 10,280 రూపాయలు. కాబట్టి ఇక్కడ రాయండి 10,280 ఈక్వల్ టు 0. 8 లో నుంచి 0, 6 లో నుంచి 2 పోతే 4, 20 లో నుంచి 10 పోతే 10. ఎంత వచ్చింది 10,400 రూపాయలు. సో బ్యాంకు కాలంలో 10,400. ఇప్పుడు మనము క్రెడిట్ వైపున బ్యాంకు మరియు నగదు డిస్కౌంట్ కూడదాం. సో డిస్కౌంట్ ఎంత ఉంది వచ్చిన డిస్కౌంట్ 240. బ్యాంక్ అమౌంట్ ఎంత వస్తుంది 10,400 ప్లస్ 10,280 20,680. అలాగే నగదు 3,800 ప్లస్ 13,700 ఎంత అవుతుంది మొత్తం కలిపి 17,500 రూపాయలు. ఓకేనా. సో ఏం రాసుకున్నా జూన్ తర్వాత జూలై 1 టు తెచ్చిన నిల్వ ఎంత వస్తుంది నగదు 13,700 రూపాయలు. బ్యాంక్ వచ్చేసి 20,680. ఇది నెక్స్ట్ మంత్ కు సంబంధించినటువంటి నగదు మరియు బ్యాంక్ యొక్క నిల్వలు పెట్టాలి. ఓకేనా. ఇది అంటే ఏం జరిగిందంటే ఒకసారి గత మనము ప్రారంభంలో నగదు విలువ ఎంత ఉండే 12,000 సారీ బేటా ఇది 10,400 అది 13,700. అయితే నగదు అనేది ప్రారంభంలో 12,500 రూపాయలు ఉండే. ప్రజెంట్ ఎంత ఉంది ఇది 13,700. అంటే ఎంత పెరిగింది మనకు 1,200 రూపాయల విలువ నగదు అనేది పెరిగింది. మరి బ్యాంకు ప్రారంభంలో ఎంత ఉంది 14,500. ప్రజెంట్ ఎంత ఉంది 10,400 రూపాయలు మాత్రమే ఉంది. అంటే ఏమైంది 4,100 రూపాయలు బ్యాంక్ యొక్క విలువ తగ్గిపోయింది బేట. ఓకేనా. అంటే కొన్ని సందర్భాల్లో బ్యాంకు ద్వారా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తుంటాము, కొన్ని సందర్భాల్లో నగదు ద్వారా ఎక్కువ చేస్తూ ఉంటాము. ఓకేనా. ఇది మనకు ఉన్నటువంటి 15వ లెక్క బేట. ఓకేనా. దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, నోట్బుక్ లో రికార్డ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ క్లాస్ లో 16th లెక్కని గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం బేట. ఓకేనా. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్.